మొట్టమొదటగా ఒక వ్యక్తి దేవుని సొత్తు అవ్వాలంటే, దేవునికి సంబంధించిన వ్యక్తిగా మారాలంటే, దేవుని రాజ్యంలో చేరాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం అన్నది ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది, అలానే ప్రధానమైనది. కానీ చాలామందికి ఈ ప్రాముఖ్యత అనేది తెలియడం లేదు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. బాప్తిస్మము అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో బ్యాప్టిజం అంటాం. ఈ బాప్తిజం కానీ బ్యాప్టిజం కానీ రెండు గ్రీకు పదమైనటువంటి బ్యాప్టిజో అన్నటువంటి బ్యాప్టైజో అన్న పదంలో నుంచి సంగ్రహింపబడింది. బ్యాప్టిజం అన్నా, బాప్తిస్మం అన్నా, బ్యాప్టైజో అన్న పదాలకు అర్థం ఏంటంటే ముంచడము లేదా పాతి పెట్టడము అన్నటువంటి అర్థాలు ఉన్నాయి. ముంచడము లేదా పాతి పెట్టడం అంటే బాప్తిస్మము అని అర్థం. అసలు బాప్తిస్మము అనగానేమి, ఆ పదాలకైతే అర్థాలు మనకు తెలిసినాయి. అయితే బైబిల్ ఏం చెప్తాంది బాప్తిస్మం అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంతకు మునుపు మనం పదాలకు అర్థం ఏం చూసుకున్నామంటే పాతి పెట్టడము లేదా ముంచడము అని చూసాము. ఇక్కడ 3వ వచనంలో చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామంట. ఎక్కడికి? మరణం. పాతి పెట్టడము అంటే ఇక్కడ చూస్తే 4వ వచనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏ విధంగా? బాప్తిస్మము ద్వారా మనం ఏం చేసామంటే మనల్ని ఏం చేస్తారంటే పాతి పెట్టడం జరుగుతుంది. యేసు ప్రభుల వారు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డారు. పాతి పెట్టబడిన తర్వాత ఆయన 3 దినములకు తిరిగి లేచారు. ఇదేంటంటే ఆయన యొక్క భౌతిక మరణం. మనది ఆధ్యాత్మిక మరణం. ఇందులో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అదే పదాలకు అర్థము ఇక్కడ ఏం రాయబడిందంటే బాప్తిస్మము అని రాయబడింది. బాప్తిస్మం ద్వారా మనల్ని ఏం చేస్తారంటే పాతి పెట్టబడతారు. దేని విషయమై పాతి పెట్టబడతారు? 2వ వచనం, 6వ అధ్యాయము 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. దేని విషయమై చనిపోవాలి? పాపము. యేసు ప్రభుల వారిని పాతి పెట్టారు. పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచారు. మనల్ని కూడా పాతి పెట్టాలి బాప్తిస్మము విషయంలో. బాప్తిస్మము అంటే పాతి పెట్టబడము లేదా ముంచడము అని చూసాము. ఇప్పుడు మనల్ని కూడా పాతి పెట్టాలి కదా బాప్తిసానికి వెళ్ళినప్పుడు. దేని విషయంలో పాతి పెట్టబడ్డం అంటే పాపముల విషయమై పాతి పెట్టబడటము. మనము చేసిన పాపములని విషయమై పాతి పెట్టబడ్డం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24.
కావున అమ్మా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాతి పెట్టబడిన మనము బాప్తిసము ద్వారా పాతి పెట్టబడతాం. ఒక వ్యక్తి నీళ్ళలో ముంచి బయటికి తీయడాన్ని బాప్తిస్మం అంటాము. ఈ బాప్తిస్మము పాతి పెట్టబడడానికి సూచనగా ఉంది. ఒక వ్యక్తి తమ పాపముల నుండి విడుదల పొందుకున్నాడు అని చెప్పడానికి సూచనే ఈ బాప్టిజం. ఈ బాప్టిజంలో ఇప్పుడు మనమున్నాము, బాప్తిజం తీసుకున్నాము, బాప్తిజం తీసుకోబోతున్నాము. బాప్తిజం తీసుకునే వ్యక్తులు 2 జీవితాలు ఉంటాయి. ఒకటి బాప్తిజం తీసుకున్న తర్వాత, రెండవది బాప్తిజం తీసుకోక మునుపు. బాప్తిజం తీసుకోక మునుపు ఉన్నటువంటి స్వభావాన్ని ప్రాచీన స్వభావము అంటే, ఇప్పుడున్నటువంటి బాప్తిజం తీసుకున్న తర్వాత ఉండే స్వభావాన్ని నూతన స్వభావము అంటారు. బాప్తిజం తీసుకోక మునుపున్న స్వభావము ప్రాచీన స్వభావం. అంటే అంతకు మునుపు లోకంలోను, పాపంలోను, శాపంలోను మన ఇష్టానుసారంగా బ్రతికింటాం, మనకు నచ్చినట్టు బ్రతికింటాం, ఎటు పడితే అటు బ్రతికింటాం. ఎప్పుడైతే మనం వాక్యాన్ని విని తర్వాత ప్రభువా నీవే నా దేవుడవు అని లోపలికి వస్తామో అప్పుడు అది నూతన స్వభావం. ఒకసారి ఇక్కడ ఆలోచిద్దాం. నిజంగానే మనం ఒకవేళ పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మం పొందింటే, నిజంగానే దేవుడు నా రక్షకుడని దేవుని సువార్తను విని గనక మనము బాప్తిస్మము పొంది ఉంటే, ఇప్పటికీ మన ప్రాచీన స్వభావము కనపడకూడదు. ఇంతకు మునుపు ఏదైతే బాప్తిసానికి ముందున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది ఇప్పుడు కనపడకూడదు. కనపడితే ఒకవేళ మనం బాప్తిస్మము పొందామని పేరు పెట్టుకున్నా అది లాభము లేనిది. ఆత్మీయ జీవితంలో ఒకానొక రోజు బాప్తిసానికి ఎప్పుడైతే సిద్ధపడతామో, సిద్ధపడే రోజు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ప్రభువా నేను ఘోరమైన పాపిని, నీ శిలువ రక్తం దగ్గరికి నేను వచ్చాను, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధినిగా మార్చయ్యా అని ఒప్పుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసింటమే. ఆ ప్రార్థన చేసినప్పుడే మన పాప జీవితం మొత్తము దేవుడు కొట్టివేస్తాడు. కొట్టివేసి మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధునిగాను పవిత్రునిగాను ఆయన బిడ్డగాను దేవుడు మార్చుకుంటాడు. అలా మార్చబడిన మనము ఇంకా ఒకవేళ లోకంలో బ్రతికితే మనము ఇంకా పాపములో ఉన్నట్టే, యేసు ప్రభు రక్తం కిందికి రానట్టే. కాబట్టి మనం ఏం చూసాము? పాతి పెట్టబడడం చూసాము. కేవలము పాతి పెట్టబడమేనా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి ఏముందో. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాతి పెట్టబడిన మనము ఆయనతో కూడా మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిమి. చనిపోయిన వారం కాము మనము, కేవలం పాతి పెట్టబడిన వారము కాము, ఆయనతో కూడా లేచిన వారము. ఏ దాని యందు?
మళ్ళీ ఒకసారి చదవండి ఆ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా. ఏం విశ్వాసం ఉండాలి? ఏమని విశ్వసించాలి? ఏమి విశ్వాసం ఉండాలి? విశ్వసించుట ద్వారా. మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు నేను చనిపోయాను, బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటంటే, ఒకానొక రోజు యేసు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత ఆయన 3 రోజులకు తిరిగి లేచారు. ఈరోజు కూడా ఆయన రక్తంలో కడుక్కొని దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్న నేను ఒకానొక రోజు ఆయన ఎట్లయితే తిరిగి లేచాడో, నన్ను సమాధిలో ఉంచిన, భూమిలో పాతి పెట్టిన ఒకానొక రోజు నేను కూడా తిరిగి లేస్తానన్న విశ్వాసంతో ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని ప్రయాణం చేస్తే ఆయన మనల్ని తిరిగి లేపడానికి సమర్థుడు అన్నటువంటి విశ్వాసము ఎప్పుడు బాప్తిసం తీసుకోవడానికంటే ముందు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నేను బాప్తిసానికి సిద్ధపడడానికంటే ముందు మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నేను కూడా ఈరోజు బాప్తిసం ద్వారా నా పాత జీవితాన్ని పాతి పెట్టబడి ఒకానొక రోజు నేను కూడా తిరిగి లేస్తాను, తిరిగి లేపడానికి నా దేవుడు సమర్థుడు అన్నటువంటి విశ్వాసంతో మనం ఏం చేయాలంటే బాప్తిసానికి సిద్ధపడాలి. అసలు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవాల్సిన అవసరత ఏముంది చెప్పండి ఎవరైనా? ఎందుకు తీసుకోవాలి? తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే, ఓ పెళ్ళి జరుగుతుంది. క్రైస్తవులు పెళ్ళి కంటే ముందు వాళ్ళు ఒక మాట అనుకున్నారు, మా అబ్బాయి చర్చికి వెళ్తాడు. సరే, మీ అమ్మాయి వెళ్తుంది, బాప్తిసం తీసుకుందే, ఇంకా తీసుకోలేదు. కాబట్టి ఏం చేయాలంటే, అన్నీ కాదు, పెళ్ళి కంటే ముందు ఆ అమ్మాయి బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి పెళ్ళి కంటే ముందు బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఓహో, పెళ్ళి కావాలంటే బాప్తిసం తీసుకోవాలి. అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కాబట్టి ఓహో, నాకు పెళ్ళి కావాలంటే నేను బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి బాప్తిసానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్టిఫికెట్స్ కొరకు తీసుకునేటోళ్ళు ఉన్నారు. సర్టిఫికెట్ ఇస్తారు. కొన్ని చోట్ల ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ కోటా కింద వెళ్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా బాప్తిసం సర్టిఫికేట్ ఉందా అని. ఆ సర్టిఫికేట్ చూయిస్తే ఆ కోటా కింద వాళ్ళకు అపాయింట్ చేస్తారు, లేకపోతే జాబ్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను ఏం చేయాలి? ఇప్పుడు దాని కొరకు నేను బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్టని సర్టిఫికేట్ల కొరకు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను కనుక బాప్తిసం తీసుకున్నాను అనుకో, నా ఆరోగ్యం బాగవుతుందని బాప్తిసం తీసుకునేటోళ్ళు ఉన్నారు. నేను బాప్తిసం తీసుకున్నాను అనుకో, కష్టాలు నష్టాలు తీరుతాయని బాప్తిసం తీసుకునేటోళ్ళు ఉన్నారు. ఇట్లా పలు రకాలుగా తమకు నచ్చినట్టు ఏది పుడితే అది ఆలోచనతో బాప్తిసానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అసలు మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. మనం చేసిన పాపాలు క్షమింపబడడానికి మనం ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్లో రాయబడింది. మన పాపాలు క్షమింపబడే ఒకే ఒక మార్గం ఏదంటే బైబిల్ చెప్తుంది, మీరు బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్నప్పుడు మీ పాపాలన్నీ క్షమింపబడతాయి అని చెప్పి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. నీవు తడవు చేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది. ఆ బాప్తిస్మము ఎందుకు? పాపములను కడిగి వేసుకోవడానికి. మనం చేసిన తప్పులను పాపాలను కడిగి వేసుకోవడానికి బాప్తిస్మము.
ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే, ఒక వ్యక్తి దేవుని సంఘంలోకి అడుగు పెట్టాలంటే, ఒక వ్యక్తి ఆ పరలోక రాజ్యానికి అర్హుడు కావాలంటే మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను కడిగి వేసుకోవడం. మన పాపములను కడిగి వేసుకోవడం ఎలా అంటే అది బాప్తిస్మం ద్వారా. చాలామందికి ఆ పాపము అంటే పెద్దగా దాని యొక్క ప్రభావము తెలియడం లేదు. అప్పులు ఉన్నాయా ఇక్కడ ఎవరికైనా? అప్పులు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ అప్పులు ఉన్నాయి. దాని భారం మనకు తెలుసు. ఒక వ్యక్తి పైసలు ఇస్తావా, ఎప్పుడు ఇస్తావా అని అడిగితే ఆ టెన్షన్ అనేది మనకు తెలుసు. అనారోగ్య సమస్య ఉంది, రేపో మాపో నువ్వు నేను చస్తామని చెప్పినారు. చస్తాము అని చెప్తే హాస్పిటల్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చెప్తాడంటే, టెస్ట్లన్నీ చేసిన తర్వాత, అయ్యా నీ రోగం ముదిరింది, ఖచ్చితంగా నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే చచ్చిపోతావు అన్నాడు అనుకో. అప్పుడు తెలుస్తుంది రోగం. అబ్బా ఇంత పెద్ద డేంజర్ పొజిషన్లో నేనున్నాను అని. ఒకవేళ అప్పులు చేసినప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత వ్యక్తులందరూ వచ్చి మనల్ని అడుగుతుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు పైసలు ఎప్పుడు కడతావు అన్నప్పుడు ఇవే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనుకొని బ్రతుకుతూ ఉన్నాం. ఒకవేళ మనం చచ్చిపోయినాం అనుకో, చచ్చిన తర్వాత నీ రోగం గురించి నిన్ను అడిగేటోడు ఎవడన్నా ఉంటాడా? నీకు ఈ పలానా రోగం ఉంది అని. మనం చచ్చిన తర్వాత మన అప్పులోడు వచ్చి మనల్ని అడుగుతాడా పైసలు ఇయ్యి అని? అడగడు. కానీ ఒకవేళ పాపంతో గనక మనం చచ్చిపోతే ఆ పాపము మనల్ని వెంటాడుతూనే వస్తుంది. రోగం కావచ్చు, అప్పులు కావచ్చు, కష్టాలు, ఇబ్బందులు కావచ్చు, చచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి. వాటికి మనకు సంబంధం ఉండదు. కానీ పాపంతో చచ్చిపోయినాం అనుకో, అది మన ఎంబడి దారి పట్టుకొని వస్తుంది. ఎంత దూరం పోతే అంత దూరం వస్తుంది. వచ్చి ఒకానొక రోజు అది మనల్ని దేవుని ఎదుట నిలబెట్టి, అయ్యా నీ పేరు చెప్పుకొని ఇంతవరకు బ్రతికిన ఈ వ్యక్తి బాప్తీసం తీసుకోకుండా చచ్చాడు, ఇతడు నావాడు అంటది. ఆ కాలం వేదన పడే స్థలం. ఆ స్థలానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మనం పాపంతో చచ్చిపోవడం. ఆ పాపాన్ని క్షమింపబడాలి, ఆ పాపాలన్నీ తీసివేయబడాలంటే ఒకటే ఒక మార్గము, ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కోవడం. అదే బ్యాప్టిజం. రెండవది చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాల్మా. నమ్మినోనికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, ప్రొటెక్షన్ అనేది వస్తుంది. నమ్మిన వ్యక్తులకు, దేన్ని నమ్మిన వ్యక్తులకు? దేవుణ్ణి నమ్మిన వ్యక్తులకు, దేవుణ్ణి నమ్మి ఆయన ఆజ్ఞ ప్రకారం బాప్తీసం తీసుకున్న వ్యక్తులకు ఏమొస్తుందంటే రక్షణ అనేది వస్తుంది. రక్షణ ఎలాంటిదంటే, ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తాడు. బైక్ మీద వెళ్తే అత్యవసరంగా ధరించాల్సింది ఏంటి? హెల్మెట్. ఆ హెల్మెట్ ఎలాంటిదో మనిషికి రక్షణ అలాంటిది. ఒకసారి కనుక మనం కింద పడినాం అనుకో, పైన దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ తలకు దెబ్బ తగిలిందనుకో కోమానే. కానీ అదే హెల్మెట్ ఉందనుకో, ఏదైనా పక్కన బైక్ ఎక్కిపోయినా కూడా మన తలకి ఏం కాదు. అలా రక్షణ అన్నది మనల్ని కాపాడుతుంది. దేని నుండి కాపాడుతుంది అంటే నరకానికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ రక్షణ అన్నది నీకు వస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19-31 వచనాల్లో చూస్తే అక్కడ లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఎలాంటి వ్యక్తి? మంచి ధనవంతుడా? ఒక దరిద్రుడు. మిద్దెలు మేడలు ఉన్న వ్యక్తి, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి, కార్లు బంగ్లాలు ఉన్న వ్యక్తి. ఎటువంటి వ్యక్తి? దరిద్రుడని అతని పేరు రాయబడింది. అతనికి ఆరోగ్యం బాలేక
ఒంటి మీద కురుపులు ఉంటే కుక్కలు నాకే స్టేజ్లో ఉన్నాడంట. అలాంటి వ్యక్తి ఒకానొక రోజు చనిపోవడం జరుగుతుంది. చచ్చిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళినట్టు బైబిల్లో రాయబడింది? అబ్రహాము రొమ్మున చేర్చబడినట్టుంది. తర్వాత ధనవంతుడు ఒకడున్నాడు. అతడంట మంచిగా ఊదా రంగు వస్త్రాలు వేసుకొని, పట్టు వస్త్రాలు తొడుక్కొని, లేకపోతే లగ్జరియస్ లైఫ్ బ్రతికే వ్యక్తి. తినుము, తాగుము, సుఖించుము, అసలు నీకేం తక్కువ లేదు, మొత్తము నీకు సమకూర్చి పెట్టాను అని బ్రతుకుతున్న వ్యక్తి. ఇద్దరు ఒకనొక రోజు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాస్తవానికి ఉదాహరణకు ఒక మంచి వ్యక్తి బాగా మంచిగా బ్రాస్లైట్ వేసుకొని, మెడలో పురులు చైన్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని వచ్చినాడు అనుకో, వెంటనే మనం ఏం చేస్తాం? మన చర్చిలోకి వచ్చినారనుకో ఏం చేస్తాం? వెంటనే చైర్ వేసి కూర్చోబెడతాం. అట్లా కాకుండా డ్రెస్సులు సరిగా లేకుండా, లేకపోతే ఏదో సాదా సీదా మనిషి అనుకో వచ్చినాడు అనుకో ఏం చేస్తాం? వచ్చి కింద కూర్చో అంటాం. అంతే కదా. మనము చూసే తీరు వేరు, దేవుని తీరు వేరు. ఆ వ్యక్తి రోగంతో చనిపోయాడు. చనిపోయినా దేవుని రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వేదనకర స్థలానికి వెళ్ళాడు. కారణం ఏమంటే దేవుని పైన విశ్వాసం ఉంచి అతడు దేవుని చేత నీతిమంతుడని పేరు పొందుకున్నవాడు రోగం కలిగిన దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఏమీ లేకుండా ఆస్తిపాస్తులున్న వ్యక్తి చచ్చిపోయి ఆ వ్యక్తిని భూమి మీదకి పంపించు అని అడుక్కునే స్థితిలో అతడు ఉన్నాడు. కాబట్టి ఆస్తిపాస్తులు కాదు, డబ్బు కాదు, ఏది కాదు, నీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా అది కొంతకాలం ఉంటుంది అంతే. ఒకసారి జయలలిత గారు కోట్ల ఆస్తి, ఒకవేళ మన రూములు గనక ఆమెకున్న ఆస్తిని పేరిస్తే నిండిపోతాయి. ఫ్లోర్లు కాదు, ఒక కాలనీ తీసుకోవాల్సి వస్తుందేమో, అంత ఆస్తిపర్రాలు. ఒకనొక రోజు ఆమె చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు లండన్ నుంచి పిలిస్తే అయ్యగారు వచ్చి లండన్ నుంచి వచ్చి అన్ని టెస్టులు చేసి లాస్ట్కి ఒక మాట చెప్పినాడు, ఈమె అవుట్ ఆఫ్ కండిషన్ వెళ్ళిపోయింది, కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేసుకోండి అని చెప్పినాడు. ఎక్కడి నుంచి వచ్చి? లండన్ నుంచి వచ్చి చెప్పినాడు ఈ మాట. ఏమని? మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, మా చేతుల్లో లేదు, అయిపోయింది అని. అట్లా ఈ భూమి మీద నీకు నాకు ఎంతున్నా ఏదున్నా చివరికి అది దేవునితో సమానమైంది కాదు. చాలామంది పాపాన్ని తొలగించుకోవడానికి ఆలోచన లేకుండా నాకు అప్పులు ఉన్నాయని బాధపడే వాళ్ళు ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేటోళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు అది లేదు ఇది లేదు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని బాధపడుతూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు. కానీ అసలైనది ఏంటంటే ఈ భూమి మీద ప్రధానమైనటువంటి సమస్య పాపం అనే సమస్య. ఈ పాపం అనే సమస్య ఎక్కడ మొదలైందంటే మొట్టమొదటగా ఏదేను తోటలో మొదలయ్యింది. దేవుడు చెప్పాడు మీరు తినొద్దు ఈ పండు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఖచ్చితంగా తింటాము అని చెప్పి పండు తిన్నారు. తిన్న తర్వాత అంతవరకు పండు తినక మునుపు వాళ్ళ జీవితం ఎట్లుందంటే ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అంటే అంతవరకు వాళ్ళకు చెమట అన్న పదమే తెలియదు. చెమట ఎలా ఉంటుందో తెలియదు. చెమట ఎలా ఉంటుందో తెలియకుండా బ్రతికినోళ్ళు. పాపము వారి జీవితంలోనికి రాక మునుపు ఒక్కసారిగా పాపం వచ్చాక నీకు గచ్చ పొదలు ముళ్ళు మొలిపిస్తుంది. భారంతో కష్టపడి పని చేసుకొని తినాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది.
అంత సుఖవంతమైన జీవితము, మంచి జీవితము పాపం చేయక మునుపు ఉంది. ఒక్కసారిగా ఎప్పుడైతే వీళ్ళు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారో ఆటోమేటిక్గా దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. పాపము అంత ఘోరమైంది, మన ఆత్మీయ జీవితాలను నాశనం చేసేది. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి గల మార్గం ఏంటంటే బాప్తిస్మము. దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకోవడం ద్వారా ఇంతవరకు ఎన్ని ఘోరమైన పాపాలు మనపైన రిజిస్టర్ అయ్యాయో అవన్నీ ఒక్క రోజుతో మనము కొట్టివేసుకోగలం. అంత గొప్పదనాన్ని దేవుడు ఆ బాప్తిస్మంలో ఉంచాడు. చాలామంది ఈ బాప్తిసం గురించి తెలియకుండా రోజు వస్తుంటారు, సంఘానికి వస్తుంటారు, కలుస్తుంటారు, ఉంటారు, వెళ్తారు, అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పుడేమవుతావు అంటే దేవుని బిడ్డగా మారతాం. మనం దేవునికి కుమారునిగా, కుమార్తెగా మనం మారతాం. ఎప్పుడైతే మొదటగా బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. రెండవది, బాప్తిసం తీసుకుంటే మనకు రక్షణ అనేది వస్తుంది. మూడవది, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. మారుమనసు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు. ఎప్పుడు? బాప్తిస్మము తీసుకున్న తరువాత. ఎప్పుడైతే ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కుంటామో అప్పుడు మనకేమొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే ఆ స్థలముగా మనం మారతాం. ఒకటి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. రెండవది, ఆత్మీయ జీవితానికి రక్షణ నిమిత్తం తీసుకోవాలి. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి, ఆయనకు ఆలయంగా ఉండడానికి తీసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆత్మ అనే సంచకరువు అంటే అర్థం అవ్వాలంటే, ఓ పొలం కొన్నాం. మనం పొలం కొన్నప్పుడు ఓ 10 లక్షలు అనుకుందాం. ఆ కొన్న తర్వాత ఆ మనిషికి ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తాం. 1 లక్ష మీరు పెట్టుకోండి, మిగతాది నేను ఆ టయానికి కడతా అని చెప్తాం. అడ్వాన్స్ పేమెంట్. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వాన్స్ పేమెంట్గా ఇవ్వబడ్డాడు. నీ కొరకు పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. చనిపోయిన తర్వాత నువ్వు తిరిగి లేస్తావు. తిరిగి లేచిన నీవు ఆ రాజ్యంలో నివసిస్తావు. అక్కడ దేవునితో పాటు సహవాసం చేస్తావు అని చెప్పిన మాటలు నువ్వు నేను నమ్మడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు అడ్వాన్స్ పేమెంట్గా ఇచ్చాడు దేవుడు. ఆత్మ అనే కరువునిచ్చాడు మనకు. ఒకటి, బాప్తిస్మము తీసుకుంటే మనకు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. రెండవది, రక్షణ నిమిత్తం తీసుకోవాలి. మూడవది, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా మన దేహం ఉండడానికి తీసుకోవాలి. కాబట్టి రక్షణ ఎందుకు తీసుకోవాలన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. రెండవది అయిపోయింది. మూడోది, ఇప్పుడు బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? చిలకరింపు బాప్తిస్మమా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో జెండా కింద కూడా ఇస్తారంట. జెండా కింద బాప్తిస్మమా, లేకపోతే నీటిలో మునగాలనా? మునిగితే ఎలా మునగాలి? ఇట్లా స్ట్రైట్గా మునగాలనా, లేకపోతే ఇట్లా పడుకోబెట్టి మునగాలనా? వీటి మీద కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్గా మారారు. చిలకరింపు బాప్తిస్మం అని ఒకరు,
ఇలానే తీసుకోవాలని చెప్పేవాళ్ళు ఒకరు. అట్లా కాదు, జెండా కింద తీసుకోవాలి, అదొక డినామినేషన్. అట్లా కాకుండా నీళ్ళల్లో మునగాలి, నీళ్ళలో మునిగితే ఎట్లా మునగాలి, ఇట్లా స్ట్రైట్గా మునగాలి, అదొక డినామినేషను. లేదనుకో పాతి పెట్టినట్టు మునగాలి, అదొక డినామినేషను. అట్లా దీని మీద కూడా చాలా ఉన్నాయి మనకు. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు ఆమా యోర్దాను నదిలో, యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం ఇది. తమ పాపములు ఒప్పుకొనుచు, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. మళ్ళొకసారి, నదిలో ఏముంటాయి, నీళ్ళుంటాయి. కాబట్టి నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. చాలమా, ఎక్కడ ఇవ్వాలి? నీళ్ళలో. రైట్. జెండా కింద ఇచ్చేది కాదు బాప్తిస్మము, ఇసుకలో ఇచ్చేది కాదు బాప్తిస్మము. ఎక్కడ ఇవ్వాలి? నీళ్ళలో ఇవ్వాలి బాప్తిస్మము. ఒకటి, ఎక్కడ తీసుకోవాలి? నీళ్ళలో తీసుకోవాలి. తర్వాత ఎలా మునగాలి అంటే మనం ముందే చెప్పుకున్నాము. బ్యాప్టైజో అన్న పదానికి అర్థం ఏంటి? పాతి పెట్టడము, ఉంచడము. పాతి పెట్టేటప్పుడు ఒక మనిషిని ఎలా పాతి పెడతారు? ఇట్లా కూర్చోబెట్టి పాతి పెడతారా? పాతి పెట్టరు కదా. ఎట్లా పాతి పెడతారు? ఇట్లా పడుకోబెట్టి పాతి పెడతారు. కాబట్టి ఆ పదానికి అర్థం వచ్చేటట్టు మనం ఏం చేస్తామంటే బాప్తిస్మం కూడా పాతి పెట్టబడేటట్టు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? పొద్దున్న తీసుకోవాలనా, మధ్యాహ్నం తీసుకోవాలనా, రాత్రి తీసుకోవాలనా? కొంతమంది సెంటిమెంట్స్ పెట్టుకొని ఉంటారు. నేను జనవరి 1కు తీసుకుంటా, డిసెంబర్ 25కు తీసుకుంటా, లేకపోతే పెళ్ళికి ముందు తీసుకుంటా, ఉద్యోగం వస్తే తీసుకుంటా, లేకపోతే ఇట్లా సెంటిమెంట్స్ పెట్టుకొని బాప్తిసం తీసుకునేటోళ్ళు ఉన్నారు. అట్లా ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మము అంటే, ఒకసారి అపోస్తుల కార్యములు నపుంసకుడు ఉన్నాడు. ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడు. 8వ అధ్యాయం 37, 38. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఈయన నపుంసకుడు ఐథియోపియాకు చెందిన వ్యక్తి, ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు ఉన్నప్పుడు దేవుడు అతని యొద్దకు ఫిలిప్పును పంపుతాడు. ఫిలిప్పును పంపి నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని చెప్తాడు. ఈ బాప్తిసం తీసుకోవాలని చెప్పినప్పుడు ఇతడు ఏం చేసినాడంటే, నెక్స్ట్ వారం తీసుకుంటలే, మంచి డేట్ చూసుకుంటలే, తర్వాత తీసుకుంటలే, ఇంకా ముందు ఉందిలే, ఇప్పుడే వచ్చే నష్టమేముందిలే అని అన్న వ్యక్తి కాదు. ఆన్ ద స్పాట్ బాప్తిసం గురించి చెప్పిన వెంటనే అప్పటికప్పుడే అతడు బాప్తిసానికి సిద్ధపడినాడు. వెంటనే అప్పటికప్పుడు సిద్ధపడి బాప్తిసానికి సిద్ధపడిన వ్యక్తి ఇతడు. అప్పటికప్పుడు బాప్తిసానికి సిద్ధపడ్డాడంటే ఫిలిప్ ఏం చెప్పిండాలి? ఫిలిప్పు ఏం చెప్పిండాలి? నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడి నుంచి ఇథియోపియాలోకి వెళ్ళే లోపే ఒకవేళ మధ్యలో ఏదన్నా తగిలి సస్తివనుకో నీ బతుకేంది అని అంటాడు. అబ్బా వద్దు, ఫస్ట్ బాప్తిస్మం ఇయ్యి, తర్వాత కథ నా దేశం అనుకొని అప్పటికప్పుడు అతడు బాప్తిసానికి సిద్ధపన్నాడు. ఇది వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఒకానొకవేళ మన జీవితము ఆన్ ద స్పాట్ మనం పోతా అట్లా దన్నని కింద పడి చనిపోతే మనకు, అప్పటికి మనకు బాప్తిసం లేదనుకో, మన పరిస్థితి ఏంది? ఎవరిని అడుగుదాము?
లేకపోతే పైన ఉన్న వ్యక్తి సర్లే అని కిందికి వద్దామా, మళ్ళీ ఛాన్స్ లేదు కదా. కాబట్టి బాప్తిస్మం ఏం చేయాలంటే అప్పుడే వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుదామా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును. ఎప్పుడు తీసుకున్నారు బాప్తిస్మము? ఈరోజు రాత్రి వీళ్ళని కొట్టి పెట్టారు. పౌలు శీలలు ఇద్దరు చెరసాలలో ఉన్నారు. బాగా కొట్టారు. వాళ్ళకు కొట్టడం ద్వారా శరీరం అంతా రక్తం గారిన తర్వాత వీళ్ళు ఆ చెరసాల నాయకునికి సువార్త ప్రకటించారు. అయ్యా, నీ కొరకు నా కొరకు కల్వరిసిలో రక్తం కాచిన వాడే నిజమైన దేవుడు అంటే నన్నేం చేయమంటావు అన్నాడు. అంటే బాప్తిసం తీసుకోవాలి అన్నారు. అయితే నేను తీసుకుందును అన్నారు. నువ్వే కాదు, నీ ఇంటి వారు కూడా అందరు కలిసి తీసుకోండి అని చెప్పాడు. అప్పటికప్పుడు సిద్ధపడి వెంటనే గాయములన్నీ కడుక్కొని వీళ్ళు చెరసాల నుంచి బయటికి వెళ్ళి బాప్తిసం తీసుకొని పొద్దునకొచ్చి మళ్ళీ కూర్చున్నారు. వెంటనే రాత్రి జరిగిపోయింది ఇది. అబ్బా, నాకు దెబ్బలు తగిలినాయి. మానిన తర్వాత ఇస్తానని వీళ్ళు అనలేదు. అయ్యో, మీకు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, తర్వాత ఇద్దులేండి అని వాళ్ళు అనలేదు. ఏం చెప్పిండాలి వీళ్ళు? ఎంత ముఖ్యమై ఉండాలి అంటున్నా. ఆత్మీయ జీవితానికి బాప్తిస్మం అన్నది ఎంత ముఖ్యమైంది, ఎంత అవసరతమైంది. వాళ్ళు అంటారు అక్కడ వెంటనే అంటారు, రాత్రికి ఎక్కడ నీళ్లు కనపన్నాయో తెలియదు, నీటి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొచ్చి రాత్రికి వచ్చి లోపల కూర్చున్నారు. మళ్ళీ తెల్లవారు బయటికి సూర్యుడు రాకమునిపే వీళ్ళ కుటుంబానికి బాప్తిసం ఇచ్చాడు. అది వెంటనే జరగాల్సినటువంటి ప్రక్రియ. టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇంకా ముందుందిలే, ఎప్పుడూ ఉందిలే, తర్వాత తీసుకుందాంలే అని వెనకడుగు వేయాల్సింది కాదు ఇది. ఒకవేళ మనం చస్తే నిత్య నరకముంది, యుగాలు అనుభవించాలి అని వాక్యంలో చెప్పబడింది కదా. దేవుడే చెప్పాడు కదా. దేవుని కంటే స్వచ్ఛమైన రుజువులు ఇచ్చే వ్యక్తులు ఎవరు? అంతటి గొప్ప దేవుడే చెప్పాడు కదా బాప్తిసం తీసుకోవాలని. బాప్తిస్మం అన్నది ఎలాంటిదంటే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. చాల్మా. నోవహుతో దేవుడు చెప్పాడు, నిందారహితుడైనటువంటి నోవహుతో దేవుడు ఏం చెప్పాడంటే 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడ చేసుకో అన్నాడు. ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఒక ఓడను నిర్మించి నువ్వు నీ కుటుంబం అంతా ఈ ఓడలోకి రండి. ఈ ఓడలోకి వచ్చిన తర్వాత నేను ఈ భూమి మీదకి ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపింపబోతున్నాను. వర్షము కురిసిందనుకో ఆ భూమి మీద ఎవడు బతకడు. అంతటి ప్రచండమైన వర్షం కురవబోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కొరకు ఒక ఓడ నిర్మాణం చేసుకొని ఓడలోకి రా అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే వారి కుటుంబము ఓడలోకి వచ్చారు. ఓడలోకి వచ్చాక వర్షం పడింది. ఆ నీటి పైన పడవ తేలింది, ఓడ తేలింది. వీళ్ళకి ఏమైనా సమస్య ఉంటుందా? లోపల ఉన్న వాళ్ళకు, ఓడలో లోపల ఉన్న వాళ్ళకు సమస్యనా? బయట ఉన్నోనికి సమస్యనా కాదా? నీళ్ళలో ఊపిరాడుతుందా? కష్టమే కదా. అంత ప్రచండమైనటువంటి వర్షం కురిసినప్పుడు బ్రతుకుతారా మనుషులు? అంతెందుకు, ఈత రానోళ్ళని తీసుకొని కేసీ కెనాల్ నీళ్ళలో ఈ హైట్ ఉన్న నీళ్ళలో వదులుదాం చాలు. వద్దు, ఇంతవరకు ఉన్న నీళ్ళలో వదిలినా కూడా భయంతోనే చచ్చిపోతారు. ఈత దాకెద్దు, భయంతోనే చచ్చిపోతారు నీళ్ళు అన్నిటినీ చూసి.
కానీ ప్రచండమైన వర్షం కురిసిన లోపల నోవహు కుటుంబము మంచిగా బ్రతకడానికి గల కారణం ఏమంటే వాళ్ళు ఓడలో ఉన్నారు. రక్షణ అన్నది ఓడ లాంటిది. ఈ ఓడలోకి ఎక్కిన నువ్వు నేను ఏం చేయాలంటే ఓడలోనే ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఓడలో ఎంతవరకు ఉండాలి? ఆ బయట ఉన్న నీళ్లు తగ్గిపోయేంత వరకు ఉండాలి. లేదు మధ్యలోనే నేను దిగుతానంటే, ఓడ ఉంది, కింద ఫుల్ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ మధ్యలోకి నేను దిగుతానన్నాను అనుకో, పైనుంచి నన్నే మీరు తోసేశారనుకో, నా పరిస్థితి ఏంది? ఎంతకాలం అని అక్కడ నేను ఈత కొట్టుకుందును? బ్రతకగలనా? ఓ వారం కొడతానా? సరే, ఒక నెల కొట్టినాను అనుకో, అప్పటికి నీళ్లు తగ్గకపోతే ప్రాణం పోతుందా? పోదా? అలానే ఓడలో ఉన్న మనము, బాప్తీసం తీసుకున్న మనము ఎప్పుడు కూడా మళ్ళా ఓడ దిగి రాకూడదు. బాప్తీసం తీసుకున్న మనము మళ్ళీ ప్రాచీన పురుషుని యొద్దకు వెళ్ళకూడదు. మళ్ళీ నూతన జీవితాన్ని పొందిన మనము పాపపు జీవితం దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు. ఒకవేళ గుర్తు చేసుకుంటే ఓడలో నుండి దిగితే జీవితం ఏ విధంగా నాశనం అవుతుందో అలానే మళ్ళీ లోకంలో అడుగు పెడితే మన జీవితం కూడా నాశనం అవుతుంది. చాలామంది ఏమంటారంటే బాప్తీసం తీసుకోవాల్సిన అవసరతే లేదు. ఎందుకంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అయిపోయింది కదా, రక్షణ వచ్చేసింది. హృదయంలో ఆయన దేవుడని ఒప్పుకుంటే అయిపోయి రక్షణ వచ్చేసింది అని డైరెక్ట్ రెఫరెన్స్ ఉంది కదా. ఇంకా ఎందుకు రక్షణ? 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటే అయిపోయి రక్షణ వస్తుంది. ఇంకెందుకు నువ్వు నేను నీళ్ళలో మునగాలి అని చెప్పి బాప్తీసము అవసరమే లేదన్నారు. నీళ్ళలో మునిగి రావడం అవసరమే లేదన్నారు. కానీ దీంట్లో కూడా బాప్తిస్మంలో కూడా స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి 10:9 ప్రకారము ప్రార్థన చేసుకోవాలి. తర్వాత 10:13 ప్రకారము పాపపు ఒప్పుకోలు, నేను పాపినని మొదటగా ఒప్పుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని తర్వాత బాప్తిస్మము పొందాలి. 3వ స్టెప్పు బాప్తిస్మము. 4వ స్టెప్ ఏంటంటే అంతము వరకు సహించాలి, అందులోనే నిలబడి ఉండాలి. అప్పుడు నువ్వు నేను దేవుని రాజ్యానికి వెళ్తాం. లేదనుకో విడవబడడం ఖాయము. ఏ ఒక్క చిన్న బలహీనత ఉన్నా కూడా మనము విడవబడము ఖాయము. ఇంతకుముందు మనం ఏవైతే ఒప్పుకున్నామో, ప్రభువా నేను ఘోరమైన పాపిని అని చెప్పి దేవుని చేతిలో చేసి దేవునికి వాగ్దానం చేశాము, ఈ రోజు నుంచి నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతుకుతా, పవిత్రంగా బ్రతుకుతా, నీకు నచ్చినట్టు బ్రతుకుతా అని చెప్పినప్పుడు జీవం కలిగిన దేవుడు నమ్మి మనల్ని తన కుమారునిగా చేసుకున్నాడు, కుమార్తెగా చేసుకున్నాడు. కుమార్తెగా మారిన తర్వాత మళ్ళీ మనము లోకంలో ఉన్నటువంటి పాపాన్ని గనక, లోకంలో ఉన్న దాన్ని గనక ఆశించి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్తే మరీ ఎక్కువైన దండన ఉంటుందంట. కాబట్టి ఆత్మీయ జీవితానికి బాప్తిస్మం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసం వలన లాభాలు ఏంటంటే, ఒకటి పాపక్షమాపణ కలుగుతుంది, రెండవది రక్షణ దొరుకుతుంది, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే ఆయనకు ఆలయంగా మారుతాం. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.